ఈరోజు 2 ఇంపార్టెంట్ థింగ్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఒకటి, నిన్న ఆర్బీఐ స్టిమ్యులస్ ప్యాకేజ్ ఇచ్చింది. నిన్న ఆర్బీఐ ఎకానమీని రన్ చేయడానికి ఒక స్టిమ్యులస్ ప్యాకేజ్ ఇచ్చింది. అది ఫస్ట్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఆ తర్వాత పాలిటీ డిస్కస్ చేస్తాం. నిన్న ఆర్బీఐ స్టిమ్యులస్ ప్యాకేజ్ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, నిన్న ఆర్బీఐ స్టిమ్యులస్ ప్యాకేజ్లో కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ వాడింది ఆర్బీఐ. ఆ ప్యాకేజ్లో ఎకానమీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ ఉన్నాయన్నమాట. ఆ ప్యాకేజ్ మొత్తం మీకు అనవసరం ఎగ్జామ్కి. ఏదైతే ఇంపార్టెంట్ టర్మ్స్ ఉన్నాయో ఆ టర్మ్స్ మీకు ఇప్పుడు ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఇచ్చి చెప్తాను, ఒకసారి చూడండి. సో చూస్తూ నేను చెప్పేది వింటూ రన్నింగ్ నోట్స్ రాసుకోండి. ఆర్బీఐ స్టిమ్యులస్ ప్యాకేజ్లో ఇంపార్టెంట్ టర్మ్స్ అండ్ ఈరోజు ఆర్బీఐకి సంబంధించి నేను చెప్పింది, నిన్న ఈరోజు పాలిటీకి సంబంధించి నేను చెప్పింది మొత్తం మీకు ఎగ్జామ్ పెడతాను. రేపు నైట్కో ఎల్లుండి మార్నింగ్ క్వశ్చన్ పేపర్ వస్తుంది మీ వాట్సాప్కి. సీరియస్గా నేను చెప్పింది వినండి, చెప్పిన దాని మీద రీసెర్చ్ చేయండి. 24 అవర్స్ దీని మీద వర్క్ ఇవ్వబోతున్నాను. ఈ వర్క్ మొత్తం మీరు కంప్లీట్ చేసి ఎల్లుండి కల్లా నాకు ఫినిష్ చేసి నాకు చెప్పాలి. దిస్ ఇస్ ద టార్గెట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మనందరికీ ఇది టార్గెట్. ఈ రోజు నుంచే టార్గెట్ స్టార్ట్ అవుతున్నాయి మీకు. సో లెట్స్ స్టార్ట్. ఆర్బీఐ ఏం చేసింది ఇప్పటి వరకు అంటే, వీ ఆల్ నో కరోనా వైరస్ వల్ల మన ఎకానమీ అనేది ఆల్రెడీ మన ఎకానమీ స్లోడౌన్లో ఉంది. బికాస్ ఆఫ్ కరోనా వైరస్ అవర్ ఎకానమీ స్టిల్ ఆల్మోస్ట్ జీరో అయిపోయిందనమాట. గవర్నమెంట్కి రెవెన్యూస్ లేవు, నో బిజినెసెస్, బ్యాంకింగ్ సెక్టర్ మొత్తం ఆల్మోస్ట్ డబ్బులు లేకుండా అయిపోయింది. ఇలాంటి పరిస్థితిలో ఆర్బీఐ ఏం చేయబోతోంది అనేది చూస్తే, 27th మార్చ్ రోజు ఆర్బీఐ ఒక స్టిమ్యులస్ని ప్రకటించింది. 27th మార్చ్ రోజు. దాని తర్వాత మనం చూస్తే నిన్న 17th ఏప్రిల్ రోజు రెండో స్టిమ్యులస్ని ప్రకటించింది. 27th మార్చ్ రోజు ఒక స్టిమ్యులస్, తర్వాత 17th ఏప్రిల్ రోజు ఇంకొక స్టిమ్యులస్ ఆర్బీఐ ప్రకటించింది అనమాట. ఎందుకు ఈ స్టిమ్యులస్ ప్రకటించింది అంటే, ఫస్ట్ థింగ్ మీరు గమనించండి, ఎన్పిఎస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ ఆల్రెడీ ఈజ్ అండర్ లర్క్ అనమాట. ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది చాలా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్లో ఉంది. సో ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్తో పాటు ఇక్కడ ఎన్పిఎస్ పెరిగిపోతూ వస్తున్నాయి. ఎన్పిఎస్ పెరిగిపోవడం అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి పెరిగిపోతున్నాయి. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఎందుకు పెరిగిపోతున్నాయి? ఎందుకంటే అందరూ డబ్బులు కట్టలేకపోతున్నారు. బ్యాంక్స్ దగ్గర అప్పులు తీసుకుని డబ్బులు కట్టలేకపోతున్నారు. బ్యాంకుల దగ్గర అప్పులు ఎందుకు తీసుకుంటున్నారు? బిజినెస్ చేయడానికి తీసుకుంటున్నారు. కొంతమంది జెన్యూన్ డిఫాల్టర్స్ ఉంటారు, కొంతమంది విల్ఫుల్ డిఫాల్టర్స్ ఉంటారు. కొంతమంది జెన్యూన్ డిఫాల్టర్స్ ఉంటారు, కొంతమంది విల్ఫుల్ డిఫాల్టర్స్ ఉంటారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, బిజినెస్లు తగ్గిపోయినాయి. బిజినెస్లు తగ్గితే ఎవరి దగ్గర డబ్బులు ఉండవు. సో మార్చి 1 నుంచి మే 31 వరకు ఏదైతే బిజినెసెస్ మారటోరియం అడిగినాయో, ఎవరైతే మారటోరియం అడిగారో బ్యాంకుల దగ్గర నుంచి, డోంట్ కన్సిడర్ దెమ్ యాజ్ ఎన్పిఏస్. ఎన్పిఏ డెఫినేషన్ ప్రకారం 90 days అంటే ఎన్పిఏ. అకార్డింగ్ టు నాన్ పర్ఫార్మింగ్ అసెట్ డెఫినేషన్, ఎన్పిఏ డెఫినేషన్ ప్రకారం 90 రోజుల పాటు బ్యాంకుకి అసలు కానీ వడ్డీ కానీ, ఇఫ్ యూ డోంట్ పే ఇంట్రెస్ట్ ఆర్ ప్రిన్సిపల్ ఫర్ 90 days ఇట్ ఈస్ కాల్డ్ ఎన్పిఏ. కానీ ఇప్పుడు ఆర్బీఐ ఏం చెప్తుందంటే, ఇప్పుడు సమ్ కంపెనీస్ ఫ్రమ్ మార్చ్ 1 టు మే 31, మార్చ్ 1 నుంచి మే 31 వరకు లోన్లు కట్టలేని వాళ్ళని, మారటోరియం విధించుకున్న వాళ్ళని, ఇఫ్ దే సీక్ మారటోరియం, డోంట్ కన్సిడర్ దట్ లోన్ అకౌంట్స్ యాజ్ ఎన్పిఎస్. ఎందుకు అంటే టు లివరేజ్ బిజినెసెస్ వాటిని లివరేజ్ ఇవ్వడం కోసం. ఫస్ట్ థింగ్. రెండోది, సిస్టంలోకి మనీ పంప్ చేయాలని కూడా ఆర్బీఐ ఆలోచిస్తుంది. దాంతో మార్చ్ 27th రోజు ఆర్బీఐ ఏం చేసిందో చూద్దాం. సిఆర్ఆర్ తగ్గించింది, క్యాష్ రిజర్వ్ రేషియో తగ్గించింది, సిఆర్ఆర్ తగ్గించింది అనమాట. 4% నుంచి 3%కి, 4% నుంచి 3% తగ్గించింది. సిఆర్ఆర్ ఎందుకు తగ్గించింది? సిఆర్ఆర్ అంటే ప్రతి బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ దగ్గర కొంత క్యాష్ రిజర్వ్ చేసి పెట్టుకోవాలి. దాన్ని తగ్గిస్తే ఆ డబ్బులు బ్యాంక్స్ మిగతా వాళ్ళకి లెండ్ చేయొచ్చు, కస్టమర్స్ లెండ్ చేయొచ్చు. అంటే కస్టమర్ చేతిలో ఇప్పుడు డబ్బులు లేదు కాబట్టి సిఆర్ఆర్ తగ్గించేస్తే, అంటే రిజర్వ్ బ్యాంక్ దగ్గర బ్యాంకులు పెట్టే డబ్బులు తగ్గించేస్తే ఆ డబ్బులు మార్కెట్లోకి వస్తాయి. ఆ డబ్బులు మార్కెట్లోకి వస్తే జనం అందరూ చేతిలో డబ్బులు ఆడతాయి అనమాట. లాస్ట్ మంత్ చేసిన మెజర్ ఏంటంటే క్యాష్ రిజర్వ్ రేట్.
సిఆర్ఆర్ తగ్గించేస్తుంది. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేసిందో చూద్దాం. మేజర్గా ఇప్పుడు ఏం చేసింది అంటే ఆర్బీఐ ఎన్హాన్స్డ్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్. ఆర్బీఐ ఎన్హాన్స్డ్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అంటే ఏంటి? ఇది ప్రిలిమ్స్ క్వశ్చన్. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అంటే ఏంటి? ఇది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. సెంట్రల్ గవర్నమెంట్కి కానీ స్టేట్ గవర్నమెంట్కి కానీ ఖర్చుల్లో రాబడుల్లో వీటిలో మిస్ మ్యాచ్ వచ్చినప్పుడు, పేమెంట్స్లో రెవెన్యూస్లో ఎక్స్పెండిచర్లో మిస్ మ్యాచ్ వచ్చినప్పుడు ఆర్బీఐ దగ్గర అప్పు తీసుకోవచ్చు అనమాట. దాన్నే వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అంటారు. ఈ అప్పు మ్యాక్సిమం 90 days లోపల చెల్లించేయాలి. మ్యాక్సిమం 90 days లోపల చెల్లించాలి. సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ అప్పు తీసుకోవచ్చు బ్యాంక్ దగ్గర, రిజర్వ్ బ్యాంక్ దగ్గర. దాన్నే వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అంటారు. అయితే వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ ఇప్పుడు పెంచేశారనమాట. ముఖ్యంగా స్టేట్స్ ఉన్నాయి, ఇండియాలో చాలా స్టేట్స్ ఉన్నాయి కదా. ఈ స్టేట్స్ అన్నిటిలో జిఎస్టీ డబ్బులు రావట్లేదు, లిక్కర్ ఆగిపోయింది, తర్వాత హోటల్స్ ఆగిపోయినాయి. దాంతో స్టేట్కి రెవెన్యూస్ రావట్లేదు. స్టేట్ ఆల్రెడీ లాసెస్లో ఉన్నాయి, అలాంటి ఇంకా లాసెస్ పెరుగుతున్నాయి. కాబట్టి 60% ఇంక్రీజ్ చేసింది. 60% ఇంక్రీజ్ చేసింది స్టేట్స్కి వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్లో. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్లో 60% ఇంక్రీజ్ అయినాయి. సో ప్రిలిమ్స్లో క్వశ్చన్ ఏం రావచ్చు అంటే వాట్ ఆర్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్? వాట్ ఆర్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్? వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ దీని నోట్స్ చెప్తాను, రాసుకోండి. ఆర్బీఐ అనౌన్స్డ్ ఏ 60% ఇంక్రీజ్ ఇన్ ద వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్. ఆర్బీఐ 60% ఇంక్రీజ్ చేసింది వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్లో. ముఖ్యంగా స్టేట్స్కి ఇచ్చే వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్లో చేసిందనమాట. ఎందుకు అంటే COVID-19 ఎఫెక్ట్ దృష్ట్యా స్టేట్ గవర్నమెంట్స్ దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేకపోగా స్టేట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు స్పెండ్ మోర్ మనీ ఆన్ హెల్త్, పోలీస్, హెల్త్ ఫెసిలిటీస్కి, పోలీసింగ్కి, సెక్యూరిటీకి, వీటన్నిటికీ డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాలి స్టేట్ గవర్నమెంట్స్. కాబట్టి వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ స్టేట్ గవర్నమెంట్కి 60% ఇంక్రీజ్ చేసింది ఆర్బీఐ. ఓకే, సో వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్? అసలు వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ ఫెసిలిటీ. WMA, వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ ఈజ్ అ ఫెసిలిటీ ఫర్ బోత్ ద సెంటర్ అండ్ స్టేట్స్. వేస్ అండ్ మీన్స్ ద్వారా, వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఏదైనా సరే ఆర్బీఐ దగ్గర అప్పు తీసుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కెన్ బారో ఫ్రమ్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్. ఇది టెంపరీ మిస్ మ్యాచెస్. క్యాష్ అంటే గవర్నమెంట్ ఖర్చులకి, గవర్నమెంట్ రాబడులకి, గవర్నమెంట్ రిసిప్ట్స్కి, రాబడులకి మధ్యలో టెంపరీ మిస్ మ్యాచ్ అవుతే, ఆ టెంపరీ మిస్ మ్యాచ్ అవుతే అప్పుడు ఆ డబ్బుల్ని ఆర్బీఐ దగ్గర గవర్నమెంట్ అప్పు తీసుకుంటుంది అనమాట. ఇది గవర్నమెంట్కి రెవెన్యూ కాదు. వేస్ అండ్ మీన్స్ ఈజ్ నాట్ రెవెన్యూ ఫర్ ద గవర్నమెంట్. ఇట్ ఈస్ ఓన్లీ ఏ టెంపరీ అడ్జస్ట్మెంట్. మళ్ళీ తిరిగి ఇచ్చేసేయాలి. అప్పు ఇది వడ్డీ ఇవ్వాలి. ఈ వడ్డీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? హౌ యూ కెన్ క్యాలిక్యులేట్ ఇంట్రెస్ట్ టు ద వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్కి ఇంట్రెస్ట్ నువ్వు ఎలా క్యాలిక్యులేట్ చేస్తావంటే రెపో రేట్ ప్రకారం, బేస్డ్ ఆన్ రెపో రేట్. రెపో రేట్ ఎంత ఉందో వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ కూడా అంతే ఉంటుంది. ప్రజెంట్ రెపో రేట్ 4.4% ఉందన్నమాట. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ కూడా సేమ్ అదే ఇంట్రెస్ట్ చేయాలి. అసలు ఈ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ ఇవ్వమని ఆర్బీఐకి ఎవరైనా చెప్పారా? ఆర్బీఐ ఎలా ఇస్తుంది? వాట్ ఈస్ ద రైట్ టు ఆర్బీఐ? ఆర్బీఐ హక్కు ఏంటి? ఏ విధంగా వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ ఇస్తుంది? ఒకసారి ఆలోచించండి. మనకి ఆర్బీఐకి ఒక చట్టం ఉంది. దెర్ ఈస్ అన్ యాక్ట్ ఫర్ ఆర్బీఐ. ఆర్బీఐ యాక్ట్ 1934. ఆర్బీఐ కోసం ఒక యాక్ట్ ఉంది. ఆర్బీఐ యాక్ట్ 1934 సెక్షన్ 17 clause 5. Section 17 clause 5 of RBI Act. Section 17 clause 5 of RBI Act 1934 authorizes the RBI to lend money to the center and state governments. Section 17 clause 5. Section 17 clause 5 of RBI Act 1934 authorizes the central bank, that is the RBI, to lend the money to the center and state governments. ఆ డబ్బులు 3 నెలల లోపల ఇచ్చేయాలి, 3 months లోపల ఇచ్చేయాలన్నమాట. సో ద ఆథరైజ్డ్ మనీ ఎంతైతే ఆర్బీఐ అలో చేస్తుందో అంతే చేయాలి. ఒక్కొక్కసారి సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఎక్సెస్ కూడా తీసుకోవచ్చు, ఓవర్ డ్రాఫ్ట్ కూడా తీసుకోవచ్చు. ఆథరైజ్డ్ మనీ కన్నా ఎక్కువ తీసుకోవచ్చు అనమాట. ఆథరైజ్డ్ మనీ వరకు తీసుకుంటే రెపో రేట్ ఎంత ఉందో అంతే వస్తుంది. రెపో రేట్ ఎంత ఉందో అంతే ఇంట్రెస్ట్ వేయాలి.
ఓవర్ డ్రాఫ్ట్ తీసుకున్నారనుకోండి, ఓవర్ డ్రాఫ్ట్ తీసుకుంటే 2% ఎక్కువ ఇవ్వాలి, రెపో రేట్ మీద 2% ఎక్కువ ఇవ్వాలన్నమాట. ఇఫ్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ కోసం సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ ఎలిజిబిలిటీ కన్నా ఎక్కువ అప్పు తీసుకుంటే, ఇఫ్ దే టేక్ మోర్ మనీ దెన్ దే హ్యావ్ టు పే మోర్ ఇంట్రెస్ట్, అంటే దే హ్యావ్ టు పే 2% మోర్ దాన్ రెపో రేట్. ఇది వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్. నిన్న స్టేట్ గవర్నమెంట్స్కి వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ 60% పెంచుతున్నట్టు ఆర్బీఐ చెప్పింది. కాబట్టి ఫిలిమ్స్లో వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ గురించి డీటెయిల్గా చదువుకోవాలి. ఇది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, నిన్న ఆర్బీఐ నుంచి సెకండ్ థింగ్ చూద్దాం. అసలు ఫస్ట్ ఈ సెకండ్ థింగ్ చూసే ముందు, వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? 1997లో స్టార్ట్ అయింది, ఇయర్ 1997. ద వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ స్కీమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1997, 1997లో 1997. The RBI, Reserve Bank of India, gives temporary loans. RBI gives temporary loans to the center and state government. Central government కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఇచ్చే తాత్కాలిక అప్పులు. వేస్ అండ్ మీన్స్ అంటే టెంపరరీ లోన్స్. టెంపరరీ లోన్స్ అంటే తాత్కాలిక అప్పులు. అండ్ ఈ వేస్ అండ్ మీన్స్ ఓన్లీ టెంపరరీ క్యాష్ ఫ్లో మిస్ మ్యాచ్ అయినప్పుడు, టెంపరరీగా డబ్బులు మిస్ మ్యాచ్ అయినప్పుడు, రిసిప్ట్స్కి పేమెంట్స్కి మధ్య గవర్నమెంట్ ఇబ్బంది పడుతున్నప్పుడు, రిసిప్ట్స్కి పేమెంట్స్కి మధ్య గవర్నమెంట్ ఇబ్బంది పడుతున్నప్పుడు అప్పుడు ఆర్బీఐ గవర్నమెంట్కి ఇవ్వచ్చు అనమాట. సెక్షన్ 17 క్లాస్ 5 ఆఫ్ ఆర్బీఐ యాక్ట్ కింద ఇవ్వచ్చు అనమాట. తర్వాత ఈ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ అనేవి 90 రోజులు మాత్రమే, మ్యాక్సిమం 90 రోజులు మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం 90 రోజులు మాత్రమే. సో లాస్ట్ మంత్ ఏం చేసిందంటే, మార్చ్ 31కి స్టేట్ గవర్నమెంట్కి 30% ఎక్స్ట్రా తీసుకోవచ్చు అని చెప్పింది. ఇప్పుడు చూస్తే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది కాబట్టి 30% సరిపోదు, 60% స్టేట్ గవర్నమెంట్స్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు అని చెప్పి నిన్న ఆర్బీఐ గవర్నర్ చెప్పారు మీటింగ్లో. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అయిపోయిందా? దిస్ ఈజ్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్. అండ్ సెకండ్ థింగ్, నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి ఆర్బీఐలోనే. ఆర్బీఐ టర్మినాలజీ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అయిపోయింది మనకి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నిన్న చెప్పింది 2 days బ్యాక్, ఇండియా 1.9% పెరుగుతుంది అని. ఇంకా దారుణం ఏంటంటే, అసలు వరల్డ్లోనే గ్రేట్ డిప్రెషన్ అని 1929లో వచ్చింది. అది దాదాపు 10 సంవత్సరాలు ఎంటైర్ వరల్డ్ ఎకానమీని దెబ్బతీసింది. 1929లో వీ హ్యావ్ గ్రేట్ డిప్రెషన్. అండ్ దిస్ 2020లో జరిగిన COVID-19 ఎఫెక్ట్ అనేది ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ గ్రేట్ డిప్రెషన్. గ్రేట్ డిప్రెషన్ ఎంత భయంకరంగా ఉందో ఇప్పుడు మనకు జరిగేది కూడా అంతే భయంకరంగా ఉందంట. కాబట్టి వరల్డ్ ఎకానమీ కూడా దెబ్బతినే అవకాశం ఉంది అని చెప్తున్నారు. సో దీంతో ఏం చేసిందంటే ఆర్బీఐ రివర్స్ రెపో రేట్ను 25 basis points తగ్గించింది. రివర్స్ రెపో రేట్ను 25 basis points తగ్గించింది. ఈ రివర్స్ రెపో రేట్ 25 basis points ఎందుకు తగ్గించింది ఇది మీకు తెలియాలి. రివర్స్ రెపో రేట్ 25 basis points ఎందుకు తగ్గించింది అంటే, చూడండి, బ్యాంకులు ఏం చేస్తున్నాయంటే, బ్యాంకుల దగ్గర ఉన్న డబ్బులు కస్టమర్స్కి అప్పులు ఇవ్వాలి, కంపెనీస్కి అప్పులు ఇవ్వాలి. కానీ బ్యాంకులు అప్పులు ఇవ్వట్లేదు. బ్యాంకులు భయపడిపోయినాయి. ఈ COVID-19 ఎఫెక్ట్కి ఎవరికైనా అప్పిస్తే వాళ్ళు తిరిగి ఇస్తారా లేదా భయపడిపోయి బ్యాంకులు ఏం చేస్తున్నాయంటే, బ్యాంకు దగ్గర ఉన్న డబ్బులని తీసుకెళ్ళి ఆర్బీఐలో పెడుతున్నాయి. ఆర్బీఐలో పెడితే ఆర్బీఐ ఏం చేస్తుంది, వాటికి రివర్స్ రెపో రేట్ అని వడ్డీ రేట్ ఇస్తుంది. సో బ్యాంకులు కనుక ఆర్బీఐకి అప్పిస్తే అది రివర్స్ రెపో రేట్. ఆర్బీఐ దగ్గర బ్యాంకులు అప్పు తెచ్చుకుంటే అది రెపో రేట్. బ్యాంకుల డబ్బులు ఆర్బీఐ దగ్గరికి వెళ్తే అప్పుడు ఆర్బీఐ వాళ్ళకి వడ్డీ ఇస్తుంది, అది రివర్స్ రెపో. బ్యాంకులు ఆర్బీఐకి డబ్బులు అప్పిస్తే ఆర్బీఐ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇస్తుంది, అది రివర్స్ రెపో. సో ఇంట్రెస్ట్ బాగానే ఉంది కదా, 4% ఉంది కదా, ఇంకేం బాధ, మనం వెళ్ళేసేసి బ్యాంకుల్లో పెట్టేద్దాము అని చెప్పి బ్యాంకులన్నీ తీసుకెళ్ళి ఆర్బీఐలో డబ్బులు పెట్టేసినాయి. అప్పుడు ఆర్బీఐ అంటది, మీ డబ్బులు నా దగ్గర పెట్టొద్దు, మీ డబ్బులు మార్కెట్లో అప్పులు ఇవ్వండి. మార్కెట్లో అప్పులు ఇస్తే కదా మార్కెట్ పుంజుకునేది. COVID-19 దృష్ట్యా మార్కెట్లో డబ్బులు లేవు. సో అది డిస్కరేజ్ చేయాలంటే ఆర్బీఐ ఏం చేయాలి, బ్యాంకులకి ఇచ్చే వడ్డీ రేట్ తగ్గించాలి. బాగా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్బీఐ రెడ్యూస్డ్ రివర్స్ రెపో రేట్ బై 25 basis points. 25 basis points తగ్గించింది. అంటే ఏంటి అర్థం, రివర్స్ రెపో రేట్ తగ్గించడం అంటే ఏంటి అర్థం చూడండి. మన డబ్బులు, బ్యాంకుల దగ్గర ఉన్న డబ్బులు ప్రజలకు అప్పులు ఇవ్వకుండా ఆర్బీఐ దగ్గర పెడుతున్నాయి. ఆర్బీఐ దగ్గర పెడితే ఆర్బీఐ వడ్డీ ఇస్తుంది, ఆర్బీఐ విల్ గివ్ ఇంట్రెస్ట్. సో ఆర్బీఐ తక్కువ ఇంట్రెస్ట్ ఇచ్చింది అనుకోండి, బ్యాంకులు అప్పుడు ఏం చేస్తాయి, ఆర్బీఐ దగ్గర డబ్బులు పెట్టకుండా ఆ డబ్బులు తీసుకెళ్ళి మార్కెట్లో అందరికీ వడ్డీలకి ఇస్తాయి.
సో RBI thought to discourage banks parking money in the RBI. RBI wanted to discourage banks parking money in the RBI. బ్యాంక్స్ ఆర్బీఐలో మనీ పార్క్ చేయకుండా మార్కెట్లోకి వెళ్ళండి, మనీ మార్కెట్లోకి పోనివ్వండి అని. అదేవిధంగా బ్యాంక్స్ వాంటెడ్ టు ఎంకరేజ్, RBI wanted to encourage banks to lend money in the market. RBI wanted to encourage banks to lend money in the market. మనందరికీ అప్పులు ఇవ్వడానికి. అంతేకాకుండా మీ అందరికి తెలుసు కదా ఎన్బిఎఫ్సిస్ ఆల్రెడీ మనం చదువుకున్నాం. ఏది COVID-19 రాకముందే ఇండియాలో ఎన్బిఎఫ్సిస్ దివాలా తీస్తున్నాయి, నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్. మీరు ఎన్బిఎఫ్సిస్ అంటే ఏంటో సింపుల్గా ఒక మాటలో చెప్తాను. మీరు ఒక బండి కొనుక్కోవాలనుకున్నారు, బజాజ్ ఫినాన్స్ దగ్గరికి వెళ్తారు. ఒక ఫ్రిడ్జ్ కొనుక్కుందాం అనుకుంటున్నారు, ఇంకొక ఫినాన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అవన్నీ ఎన్బిఎఫ్సిస్ అన్నమాట. ఎన్బిఎఫ్సిస్. ఇప్పుడు ఎవరన్నా బండి కొనుక్కోవడానికి ఆలోచిస్తున్నామా మనం? ఎవరన్నా లేదా ఫ్రిడ్జ్ కొనుక్కోవాలని ఆలోచిస్తున్నామా? కాస్ట్లీ డ్రెస్సులు కొనుక్కోవాలని ఆలోచిస్తున్నామా? ఏం ఆలోచించట్లా. ఆల్రెడీ ఎన్బిఎఫ్సిస్ దివాళా పరిస్థితిలోనే. ఇప్పుడు ఎన్బిఎఫ్సిస్ దగ్గరికి ఎవరు వెళ్ళరు. సో ఎన్బిఎఫ్సిస్కి క్రెడిట్ ఎవరు ఇస్తారు? ఎన్బిఎఫ్సిస్ లాసెస్లోనే. సో బ్యాంక్స్ షుడ్ లెండ్ మోర్ మనీ టు ఎన్బిఎఫ్సిస్. బ్యాంక్స్ ఎన్బిఎఫ్సిస్కి ఎక్కువ డబ్బులు ఇవ్వాలి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆర్బీఐ రివర్స్ రెపో రేట్ తగ్గించేసింది. దాని ద్వారా బ్యాంక్స్ మార్కెట్లో డబ్బులు ఇవ్వాలి. తర్వాత ఇంకొక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఆర్బీఐ మాట్లాడింది. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, 2 టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. TLTRO, LTRO. ఈ TLTRO, LTRO ఏంటి? TLTRO, LTRO ఈ 2 పదాలు బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రపంచంలో ఎవరన్నా ఒక కొత్త విధానం అవలంబిస్తే, ముఖ్యంగా సెంట్రల్ బ్యాంక్స్ అవలంబిస్తే జనరల్గా మన ఆర్బీఐ దాన్ని పట్టించుకోదు. కానీ ఈసారి యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ఈ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ అనేది చేసిందనమాట. అదేవిధంగా ఇండియా కూడా చేసింది. ఇప్పుడు LTRO, TLTRO ఈ 2 కాన్సెప్ట్స్. LTRO, TLTRO ఈ రెండింటిని మన ఎక్కడి నుంచి ఐడియా వచ్చింది అంటే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ నుంచి మన ఆర్బీఐ ఈ ఐడియా తీసుకుంది. అసలు లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ ఏంటి, తర్వాత TLTRO ఏంటి ఒకసారి చూడండి. జనరల్గా రెపో రేట్ అంటే మామూలు బ్యాంకులు డబ్బులు అవసరమైనప్పుడు సెంట్రల్ బ్యాంక్ అంటే ఆర్బీఐ దగ్గర అప్పు తీసుకుంటాయి. దానికి ఇచ్చే వడ్డీ రేట్నే రెపో రేట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెంట్రల్ బ్యాంక్, నేను మామూలు బ్యాంక్, నాకు డబ్బులు అవసరమైనవి, మీ దగ్గర డబ్బులు అప్పు అడిగాను, ఊరికే మీరు ఇవ్వరు కదా, యూ టేక్ సమ్ ఇంట్రెస్ట్, యు ఆర్ ఆర్బీఐ. ఇది రెపో రేట్ అనమాట. అయితే మామూలుగా ఓవర్ నైట్ కానీ 7 రోజులు కానీ 14 రోజులు కానీ 28 రోజులు కానీ 7 days, 14 days, 28 days ఇట్లా ఉంటాయి రెపో రేట్లు. అంతే, ఈ రేంజ్లో షార్ట్ టర్మ్. రెపో రేట్ అనేది షార్ట్ టర్మ్ మెజర్, షార్ట్ టర్మ్గా ఇస్తారు రెపో రేట్ది. అయితే ఇక్కడ షార్ట్ టర్మ్ కాదు, లాంగ్ టర్మ్ ఇస్తున్నారు. లాంగ్ టర్మ్ ఎందుకంటే ఎకానమీని బూస్ట్ చేయడానికి. మామూలు బ్యాంకులకి డబ్బులు ఎక్కువ అప్పిస్తే ఆర్బీఐ, ఆ మామూలు బ్యాంకులు ఈ డబ్బులు తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేస్తాయి. ఎవరికి? ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేస్తాయి అనమాట అప్పులు. సో అందుకని చెప్పి లాంగ్ టర్మ్ 1 year, 2 years, 3 years ఇట్లా లాంగ్ టర్మ్ రెపో రేట్ ఆపరేషన్స్, LTRO అంటే లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ అనమాట. LTRO అంటే లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్. అయితే టార్గెటెడ్ TLTRO అంటే టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్. TLTRO అంటే టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్. ఈ TLTRO అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. నేను ఆర్బీఐ అనుకుందాం. నేనేం చేశానంటే, మీరందరూ బ్యాంకులు, అందరు రకరకాల బ్యాంకులు, ఏమేం బ్యాంకులు, SBI లేకపోతే కెనరా బ్యాంక్, మీరందరూ వేరు బ్యాంక్. నేనేం చేశాను, మీ అందరికి డబ్బులు ఇచ్చాను. డబ్బులు ఇచ్చి ఏం చెప్పాను తెలుసా? తక్కువ ఇంట్రెస్ట్ మీ డబ్బులు ఇస్తాను. ఐ విల్ గివ్ మనీ టు ఆల్ ఆఫ్ యూ విత్ లెస్ ఇంట్రెస్ట్. చాలా తక్కువ ఇంట్రెస్ట్కి ఇస్తాను, లాంగ్ టర్మ్లో ఇస్తాను. 1 year, 2 years, 3 years అలా ఇస్తాను. మీరు ఆ డబ్బులు తీసుకెళ్ళి మంచి ఇండస్ట్రీస్లో పెట్టుబడి పెట్టాలి. ఏ ఇండస్ట్రీస్లో పెట్టాలో నేను చెప్తాను. తర్వాత ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి ఇంత ఇవ్వాలి, ఈ సెక్టర్కి ఇంత ఇవ్వాలి, టార్గెట్ చేసి చెప్తానమాట. వాట్ ఆల్ ఆర్బీఐ గివ్స్ టు నార్మల్ బ్యాంక్స్. ఆర్బీఐ చెప్తుంది వాళ్ళకి, మీకు లాంగ్ టర్మ్ ఈ డబ్బులు ఇస్తాను కొంచెం తక్కువ ఇంట్రెస్ట్కి. మీరు ఏం చేయాలి అంటే ఈ డబ్బులు తీసుకెళ్ళి పలానా కస్టమర్స్కి ఎక్కువ ఇవ్వాలి, పలానా కంపెనీస్కి ఎక్కువ ఇవ్వాలి. కంపెనీస్ అంటే ఎన్బిఎఫ్సిస్ లాంటి దివాలా తీయకుండా. సో దిస్ ఈజ్ కాల్డ్ టార్గెటెడ్
లాంగ్ టర్మ్ రెపో రేట్ ఆపరేషన్స్, TLTRO. సో LTRO, TLTRO కొత్త పదాలు లాస్ట్ 1 year నుంచే న్యూస్లో ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు LTRO, TLTRO COVID-19 తర్వాత టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ బాగా న్యూస్లోకి వచ్చింది. ఇది బాగా చూసుకోండి. మీకు ఎకానమీలో 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి, 2 ఇయర్ ఇన్నోవేట్ అయినాయి. ఒకటి ఆపరేషన్ ట్విస్ట్. ఆపరేషన్ ట్విస్ట్ అనేది మండే రోజు చెప్తాను. ఆపరేషన్ ట్విస్ట్ 6 months బ్యాక్, 4 months బ్యాక్ RBI చేసింది. ఇది LTRO, TLTRO ఈ 2 ఫిలిమ్స్లో వచ్చే ఆస్కారం ఉందన్నమాట. ఓకే, ఈ TLTRO, LTRO ఈ 2 కూడా ఇప్పుడు COVID-19 సందర్భంలో మళ్ళీ న్యూస్ వచ్చాయి. సో LTRO అంటే లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్. సో 1 to 3 years వరకు ఇవ్వచ్చు, 1 సంవత్సరం నుంచి 3 years వరకు. 1 to 3 years ఇస్తాయి డబ్బులు, 1 year నుంచి 3 years. మామూలు రెపో రేట్ లాంటి ఏంటి 7 days కావచ్చు, 14 days కావచ్చు, 28 days కావచ్చు. ఇట్స్ అ షార్ట్ టర్మ్ ఇంట్రెస్ట్. కానీ ఇది లాంగ్ టర్మ్ ఇచ్చే లోన్ని లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ అంటారు. లాంగ్ టర్మ్ ఇచ్చే లోన్ని లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ అంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇక్కడ ఇప్పుడు NPS, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. ఇది లాస్ట్లో చెప్పుకుందాం. ఇంకొక వర్డ్ ఈసారి నేను న్యూస్లోకి వచ్చింది, లిక్విడిటీ కవరేజ్ రేషియో, LCR. నిన్న న్యూస్లో ఇంకొక మాట వచ్చింది, లిక్విడిటీ కవరేజ్ రేషియో, LCR, లిక్విడిటీ కవరేజ్ రేషియో. ఇది బాగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అనమాట. మామూలుగా ఏంటంటే నేను ఒక బ్యాంక్, ఈ నెల నా క్యాష్ ఫ్లో 100 crores ఉందనుకుందాం. నేను ఒక 100 crores లిక్విడిటీ 30 days సరిపడ లిక్విడిటీ ఎప్పుడు ఉంచుకోవాలి? బేసల్ 3 నామ్స్ ప్రకారం బ్యాంకులు దివాలా తీయకుండా, బ్యాంకులు కస్టమర్ని మోసం చేయకుండా ఎంతైతే డబ్బులు మినిమం మెయింటైన్ చేయాలో లిక్విడ్లో అదే లిక్విడిటీ కవరేజ్ రేషియో. దాదాపు ఏం చేస్తారంటే 100% LCR ఉండాలి, 100%. సో నెక్స్ట్ 30 days నాకు ఇంత ఖర్చు ఉంది అనుకుందాం, ఆ 30 days సరిపడా నేను ఒక లిక్విడిటీ మెయింటైన్ చేయాలన్నమాట. 100% LCR అంటే రానున్న 30 daysలో ఒక బ్యాంకు ఎంతైతే అవసరాలు తగ్గట్టు కావాలో అవి ఉంచుకోవటం. నెక్స్ట్ 30 days, కమింగ్ 30 daysలో నా లిక్విడిటీ నేను కవరేజ్ చేసుకోగలగాలి, నా కష్టం నేను ఉంచుకోగలగాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 5,000 రూపీస్ ఉన్నాయి, నెక్స్ట్ మంత్ మీకు 5,000 ఖర్చు అవుతుంది. ఆ 5,000 మీరు దాచిపెట్టుకుని నెక్స్ట్ మంత్ కోసం 30 days కవర్ చేసుకోవడం కోసం ఉన్న డబ్బులే LCR అనమాట. ఈ LCR అనేది HQLA అంటాం ఇక్కడ, హై క్వాలిటీ లిక్విడ్ అసెట్స్, HQLA అంటే హై క్వాలిటీ లిక్విడ్ అసెట్స్. ఈ పదం బాగా గుర్తుపెట్టుకోండి, HQLA, హై క్వాలిటీ లిక్విడ్ అసెట్స్. ఈరోజు మీ దగ్గర బండి ఉంది, ఒక బండి ఉంది. ఒక 3 నెలల క్రితం బండి ఒక పెద్ద బండి కొన్నారు, వరల్డ్లోనే కాస్ట్లీ బండి, 7 lakhs 10 lakhs పెట్టి. ఈరోజు ఆ బండి అమ్మటానికి వెళ్ళారు, ఎవరన్నా కొంటారా? ఎంత పెట్టి కొంటారు? సో థింక్ చేయండి. సో అది లిక్విడ్ అవ్వలేదు, సడన్గా లిక్విడ్ అవ్వలేదు. ఈ రోజున మీ దగ్గర ఒక 5 lakhs క్యాష్ ఉన్నాయి. క్యాష్ ఉండటం ఇంపార్టెంటా లేకపోతే బండ్లు బంగారం ఇవన్నీ ఉండటం ఇంపార్టెంటా? ఈ రోజున క్యాష్ ఈజ్ కింగ్ ఈ రోజున. సో అలా బ్యాంకు కూడా ఒక 30 daysకి సరిపడా హై క్వాలిటీ లిక్విడ్ అసెట్ని మెయింటైన్ చేసుకోవాలి బేసల్ 3 నామ్స్ ప్రకారం. బేస్డ్ ఆన్ బేసల్ 3 నామ్స్ చెప్తున్నాయి అనమాట. ఏ బ్యాంక్ షుడ్ మెయింటైన్ 100%, ఒక 30 days కావాల్సిన 100% ఎంత కావాలో అంత లిక్విడ్ అసెట్స్ మెయింటైన్ చేయాలి అని చెప్పారు. ఇప్పుడు ఆ 100% తగ్గించేశారు. ఎందుకంటే అలా 100% మెయింటైన్ చేస్తే ఏమవుతుందో తెలుసా? బ్యాంకులు అప్పులు ఇవ్వరు జనాలకి, ఇంకా మాకు లిక్విడ్ అసెట్స్ కావాలి అని చెప్పి. అందుకని దాన్ని 80% చేశారు. 100%ని 80% చేశారనమాట. అయితే స్లోగా మళ్ళీ అది ఎత్తేస్తారు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి, LCR అంటే లిక్విడిటీ కవరేజ్ రేషియో. నెక్స్ట్ 30 daysకి బ్యాంక్కి అవసరాలు ఎంత ఉన్నాయో అవి లిక్విడ్ రూపంలో ఉంటాం. మీరు ఎకానమీలో ఇంకో పదవిని ఉంటారు, SLR అని, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. LCRకి SLRకి తేడా ఒకటి ఉంది. LCR అంటే స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంటే ఏంటి తెలుసా? స్టాట్యుటరీ, దానిలో బంగారం ఉండొచ్చు, గవర్నమెంట్ బాండ్స్ ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. కానీ ఇవన్నీ ఇమీడియట్గా క్యాష్ చేసుకోలేం కదా, అవసరమైతే సడన్గా ఇవ్వలేం కదా. కాబట్టి LCR ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఈ LCR 100% ఉండాలి. ఇప్పుడు ఆ 100% తీసేసి 80% చేశారు.
ఆ 100% తీసేసి 80% చేశారనమాట. మళ్ళీ అక్టోబర్లో మళ్ళీ 90% చేయాలి, మళ్ళీ నెక్స్ట్ ఏప్రిల్కి 100% 100% చేయాలి. కానీ ఇప్పుడు ప్రస్తుతం మాత్రం కమింగ్ 6 months మాత్రం ఇది 80% అనమాట. ఎల్సిఆర్ ఈ పదాలన్నీ చాలా ఇంపార్టెంట్ ఈ రోజున ఎగ్జామ్లో. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్, హై క్వాలిటీ లిక్విడ్ అసెట్స్, ఎల్సిఆర్. హై క్వాలిటీ లిక్విడ్ అసెట్స్ అంటే ఏం లేదు, ఇమీడియట్గా క్యాష్ చేసుకోగలిగే అసెట్స్. ఇమీడియట్గా అంటే ఈ క్షణం అనుకుంటే అది క్యాష్ అయిపోవాలన్నమాట. ఆల్మోస్ట్ హై క్వాలిటీ లిక్విడ్ అసెట్స్ అంటే క్యాష్ అనే అర్థం, ఆల్మోస్ట్ క్యాష్ అని అర్థం. సో ఇమీడియట్గా అమ్మే బాండ్స్ అవన్నీ అంటారు కానీ క్యాష్ అని అర్థం అనమాట. సో ఇప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకోండి, వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్, రివర్స్ రెపో రేట్, హై క్వాలిటీ లిక్విడ్ అసెట్స్, లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్, టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్. ఆల్ దీస్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్, ఈ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ వీటి మీనింగ్స్ ఇవన్నీ ఇప్పుడు ఈ రోజున న్యూస్లోకి వచ్చేసాయి. సో ఇవన్నీ ప్రిలిమ్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవ్వచ్చు.